రాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే హారతివో పావనునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. లక్ష్ములు నమస్తే. క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మెనుపుల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం ఎంతో ముఖ్యమైనదండి. ఐశ్వర్యం కంటే ఐదో తనం ముఖ్యమనుకునే ప్రతి మహిళ, ప్రతి లక్ష్మి, ప్రతి ఆడపడుచు ఈ వ్రతాన్ని తప్పక ఆచరిస్తుంది. ఇక మన షోలో అయితే ఈ రోజు ఒక పండగ లాంటిది, మనకి ఇదే పెద్ద పండగ. అందుకే అమ్మవార్లు ఎన్నైనా, అవతారాలు ఏవైనా, రూపాలు వేరైనా అందరి భావం ఒకటే. మరి ఆ అమ్మలు కన్నా అమ్మలు అందరినీ ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఇవాళ ఎపిసోడ్ ని మొదలు పెట్టేద్దాము. అండ్ ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. మరి ఈ పెద్ద పండగ నాడు ఈ వేదికను అలంకరించడానికి వచ్చేస్తున్నారు. ఆవిడ పేరు కూడా లక్ష్మియే, చూడ్డానికి కూడా నిండు లక్ష్మీదేవిలా ఉంటారు. మరి ఆ సీతామహాలక్ష్మి ఇంకో ముగ్గురు లక్ష్ముల్ని తీసుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళెవరో చూసేద్దాం. డుండుమారే పిల్ల పెళ్లి చాంగు బళ్ళారే బళ్ళారే జంజమారే శివుడి పెళ్లి చాంగు బళ్ళారే బళ్ళారే అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని రాత్రి చిందయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికి బొట్టు పెట్టయ్యరా చిందయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికి బొట్టు పెట్టయ్యరా తందనలా తాళాలతో కండాలు మాకు తప్పించరా నీ పెళ్ళికి పేరంటనే ఊరేగవే ఊరంత కళ్యాణమే వైభోగమే. అందరికీ స్వాగతం మా ఇంటికి. చాలా చాలా అసలు ఫుల్ రిచ్నెస్ వచ్చేసింది. ఇప్పుడు సీతామహాలక్ష్మి ఇంతమంది లక్ష్మిని తీసుకొచ్చింది. ఆడపడుచులు మీకు పరిచయం అవసరమా? అయినా పలకరిచ్చేద్దాం ఇంటికి వచ్చిన వాళ్ళని. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మీరు బేసికల్లీ ఫ్రమ్ చెన్నై కదండి? తెలుగు ఇంత బాగా ఎలా నేర్చుకున్నారు? తెలుగు వాళ్ళమే. ఓ బాన్ ఇక్కడే చెన్నై కానీ ఫ్యామిలీ తెలుగు వాళ్ళు. ఓకే, సో అలా తెలుగు నేర్చుకోవడం ఈజీ అయిపోయింది మీకు. అందువల్ల మాకు కూడా ఒక మంచి హీరోయిన్ దొరికేసింది సీరియల్స్ కి. థ్యాంక్ యూ. శ్రావణ మాసం ఎలా జరుపుకుంటున్నారు ప్రవళిక? అంటే షూటింగ్స్ లోనే ఉన్నా మాక్సిమం. ఇంట్లో చేస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసేయండి. థ్యాంక్ యూ. హాయ్ శ్వేత. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇద్దరు ఒకేసారి అన్నాం కదా. సీతా మహాలక్ష్మి సీరియల్లో చూస్తున్నాము నిన్ను రోజు. ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ చదువు. బీటెక్ సెకండ్ ఇయర్. నువ్వు ఇంజనీరింగ్ చదువుతూ ఇటు యాక్టింగ్ కూడా చేస్తున్నావా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. ఎన్నాయిచ్చు ఎప్పుడు ఇరుక ఒక్క ముక్క రాదు. తమిళ్ అస్సలు మరి సీరియల్లో అలా మాట్లాడేస్తారు కాదంతా అదే అమ్మా, చెప్పమ్మా. అక్కే. నువ్వు ఇక్కడ ఏం అబద్ధం అన్నా లై డిటెక్టర్ ఆవిడ. మోగుతూ ఉంటారు నువ్వు అబద్ధం చెప్పగానే. ఇక్కడ
సరే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సంధ్యా రాణి గారు, హాయ్ శ్యామల గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సంధ్య చెప్పు, శ్రావణ మాసం ఎలా చేసుకుంటున్నావు? ఏముంది, అమ్మ పక్కన ఉండి అన్ని చేస్తుంటది, మనం అమ్మ అనుకోవడం అంతేనా? నీకు పెళ్ళయ్యాక కూడా నువ్వు మొదలెట్లేదా పూజలు చేయడం? పెళ్ళైన తర్వాత కూడా పుట్టింటికే వెళ్ళిపోతున్నాను. పూజ అంటే పుట్టిల్లే. ఓకే, ఇవాళ పూజ ఈ పుట్టింట్లో చేసేసుకో. ఓకే, మాడపడుచుని జాగ్రత్తగా చూసేసుకుంటాం నలుగురిని కూడా. ముందుగా ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూసేయండి. గిఫ్ట్స్ ప్లీజ్. ఓకే, చూసుకోండి ఒకసారి. అందరూ పైన ఉన్నాయి కదా గ్యాస్ స్టవ్, రోటీ మేకర్, ఆ లైన్ అవంతా కూడా రౌండ్ టాపర్స్ కోసం. కింద పెట్టినవన్నీ స్టెప్స్ మీద అందరు తీసుకోవచ్చు. మధ్యలోవి మాత్రం విజయలక్ష్మి కోసం పెట్టినవన్నమాట. అక్కడ రెఫ్రిజిరేటర్ ఉంది, అమ్మవారి దగ్గర అష్టలక్ష్మి కలసం ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు విన్నర్స్. సో మరి అంతవరకు వెళ్ళాలంటే ముందు మనం మొదటి మెట్టు ఎక్కేయాలి. మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్, అదృష్టలక్ష్మి. అదృష్టలక్ష్మి వచ్చేసింది. ముందుగా మన సీతామహాలక్ష్మితో మొదలు పెట్టేద్దాం. ప్రవళిక వచ్చేయండి. ప్రవళిక గారు మొత్తం 3 ఛాన్సెస్ ఉంటాయి. 3 balls, 300 దాకా తెచ్చుకోవచ్చు. ఆడేసేయండి. ఫస్ట్ బాల్. ఈసారి కొంచెం స్పీడ్ తగ్గిస్తే సరిపోతుంది. సెకండ్ బాల్. లాస్ట్ ఛాన్స్. వచ్చేసాయి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సైడ్ ట్రాక్ వచ్చాక మళ్ళీ మెయిన్ ట్రాక్ ఎక్కువ అవి. తెలిసిపోయింది, అందుకే. టోటల్ గా మీకు వచ్చేసాయి 40 points. థ్యాంక్ యూ. ఎలాగో అన్ని సీరియల్లో దగ్గరుండి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఫస్ట్ ఆవిడ ఆడి చూపించేశారు. ఇక నెక్స్ట్ మీరు బాగా ఆడాలి. శ్వేత దా. శ్వేత ఆడేసాయి. 3 balls నీకు కూడా. తీసుకో ఫస్ట్ బాల్. సెకండ్ బాల్. ఇంకొక బాల్ ఉంది. అంటే సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. కష్టం కొంచెం. 40. బెటర్. ఇది లక్ అంటే. 50, 30, 80 points. ఓ థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ అనిత మీరే ఆడాలి. రండి. సెకండ్ బాల్. 70. లాస్ట్ ఛాన్స్. చాలు.
అనిత నీకు కూడా సేమ్ 80 పాయింట్స్. ఇప్పటిదాకా బాగా చూసావు ఆటలన్నీ, అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావు స్లో పైకి కిందకి అని. రా నువ్వు ఎలా ఆడతావో చూద్దాం. గ్యారంటీ బిస్కెట్. రెడీ సంధ్య? తీసుకో ఫస్ట్ బాల్. ఓకే ఫస్ట్ అటెంప్ట్ అయితే సెకండ్ బాల్. నీకు అది తప్ప వేరే దొరకలేదా? ఎలా సంధ్య అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు బిస్కెట్ అని? నేను చెప్తాను జాతర మనకే ఫస్ట్ టైం ఆడిన ప్రవళికకు వాడారు కదా ఇంకా. అంటే సెకండ్ టైం ఆడుతుందా సంధ్య? అక్క సెకండ్ టైం ఆడుతున్నావా? లేదక్క ఫస్ట్ నేను కూడా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయాక స్కోర్స్ చూస్తే ఇద్దరికి టై పడింది. ఇప్పుడు మీ ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ ఎవరు బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళే విన్నర్, అంటే రైట్ ఆన్సర్ చెప్పాలి బజర్ నొక్కిన. ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము, రేపు ఇంకో పండుగ ఉంది. ఏంటది? ఇవాళ వరలక్ష్మి వ్రతం, రేపు ఇంకో పండుగ. నేను చెప్పాను కదా. చెప్పు. వినాయక చవితి. ప్లీజ్ బేబీ ప్లీజ్. క్లూ 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 ఏంటంటే మనం వెళ్ళి కట్టేసి డబ్బులు తీసుకుంటాం. ఇంకా చెప్పేసింది శ్వేత. రక్షాబంధన్ రైట్ ఆన్సర్. ఇవాళ వరలక్ష్మి వ్రతం, రేపు రక్షాబంధన్. సో ఇవాళ ఆడపడుచులు అందరూ కూడా చక్కగా పండుగ చేసుకుని రేపు వెళ్ళి అన్నయ్యకి డబ్బులు తీసుకోవచ్చు. పండుగ ఖర్చులని వెనక్కి వచ్చేస్తాయి. సో మొత్తానికి శ్వేత నువ్వే రౌండ్ టాపర్. గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. శ్వేత ఏ గిఫ్ట్ కావాలి? గ్యాస్ స్టవ్, రోటీ మేకర్, టవర్ ఫ్యాన్, ట్రావెల్ సూట్ కేస్ అండ్ ఛార్జింగ్ ఫ్యాన్. ట్రావెల్ సూట్ కేస్. ట్రావెల్ సూట్ కేస్ ఓకే తీసేసుకో. నెక్స్ట్ అనిత నువ్వే లీడ్ లో ఉన్నావు. నీకు కింద రెడ్ స్టెప్స్ మీద ఉన్న వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. నీకు నచ్చింది అటు ఇటు. బ్లెండర్. ఓకే ఎలక్ట్రిక్ బ్లెండర్. అండ్ ప్రవళిక మీకేం కావాలి? మీకు మీకు నాకు ఎందుకు కుంకుమరం ఇవ్వాలనిపిస్తుంది. ఎక్కడున్నది? అదిగో ఇక్కడ ఇక్కడ పెట్టారనుకుంటా మా వాళ్ళు. అయితే మీ ఇష్టమే మా ఇష్టం. కుంకుమరణ 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమరణ తీసేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సంధ్య జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్ ఓకే. వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా పూజలు చేసుకుని ప్రసాదాలు తిని హాయిగా కూర్చున్న మీకు బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ ముందు ముందు ఉండబోతోంది. ఇప్పుడు మొదలెట్టేద్దాం మన ఆడపడుచులతోటి రెండో రౌండ్ పంచాక్షరి. ఓకే సెకండ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ శ్వేతకే. రౌండ్ టాపర్ కాబట్టి లాస్ట్ రౌండ్ లో శ్వేత ఇప్పుడు నీ క్వశ్చన్ అంటే చూసేద్దాం. కళ్ళజోడు ఏ సందర్భాల్లో ధరిస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టడీ చేసేటప్పుడు. లేదు ఇంకా. డస్ట్ పడకుండా. డస్ట్ పడకుండా రైట్ ఆన్సర్. ఇంకా నువ్వు 5 చెప్పాలి, ఒకటే చెప్పావు. సన్ లైట్ ఎఫెక్ట్. సన్ గ్లాసెస్ ఎండలోకి వెళ్ళేటప్పుడు ఎండ తగలకుండా పెట్టుకుంటారు. ఉందా చూద్దాము. లేవు. త్వరగా చెప్పు, ఏదో ఆలోచించి టైం అయిపోతుంది. సైట్ హెడ్. సైట్ ఐ సైట్ హెడ్ ఏక్. ఇంకొకటి చెప్పు అట్లీస్ట్. ఒకటి ఇంకొకటి ట్రై చేయి. ఒకటి ట్రై చేయి. ఇంకెప్పుడెప్పుడు పెట్టుకుంటా కళ్ళజోడు? 3, 2, 1 అయిపోయింది. కొంతమంది స్టైల్ కోసం కూడా పెట్టుకుంటారు. ఓకే నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ చూద్దాం. 2 చెప్పావు నువ్వు. చత్వారం అంటే లైక్ ఐ సైట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు కళ్ళజోడు. స్టైల్ కోసం పెట్టుకుంటారు. కంటికి ఆపరేషన్ జరిగినప్పుడు పెట్టుకుంటారు. ఓకేనా? ఇవి టాప్ 5. సో నువ్వు 2 చెప్పావు కాబట్టి 200 పాయింట్స్. నెక్స్ట్ అనిత నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. లలిత కళలుగా పరిగణించబడేవి ఏవి? ఫైన్ ఆర్ట్స్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాన్సింగ్. డాన్సింగ్ నృత్యం ఉంది. ఇంకా యాక్టింగ్. ఇప్పుడు నేను చెప్పేసిన ఆప్షన్ అందులో ఉంటుందని నువ్వు ఎలా అనుకున్నావు? నెక్స్ట్ ఇంకోటి చెప్పు. ఇప్పుడు నృత్యం ఉందనుకో, ఆ నృత్యానికి ఏది ఆధారం? అంటే నువ్వు డాన్స్ చేయాలంటే ఏం కావాలి? ఏ ఉండాలి?
గజ్జలు వడ్డాణం అవి చెప్పకే, ఇంకేమన్నా చెప్పు. వడ్డాణమే చెప్పు. నాట్యం తర్వాత ఇంకేంటి? తాళం. తాళమా? నేను తా- దేవుడా తాళం అంటే ఉందా అండి? బాబోయ్. సంగీతం. సంగీతం. ఎస్, సంగీతం ఉంది. ఇంకా ఒకటి కష్టంలే. ఇంకా 2 1 అయిపోయింది. టైం అయిపోయింది. ఇంత అయిపోయిందా? చెప్తుంటే కాదు, నాట్యానికి ఆధారమైంది ఏది అంటే చూడండి, తాళం అంట, స్టేజ్ అంట. ఆ? అస్సలు లలిత కళలు ఏంటంటే ఇప్పుడు చూడు, 2 చెప్పావు నువ్వు, మిగతా 3 చూద్దాం. చిత్రలేఖనం, పెయింటింగ్. శిల్వం అంటే శిల్పాలు చెక్కడం. పోయట్రీ, ఇవి ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు. ఓకేనా? ఈసారి ఎవరైనా అడిగినప్పుడు చెప్పే ప్లీజ్. 2 చెప్పావు కాబట్టి నీకు కూడా సేమ్ 200 పాయింట్స్. ఇప్పుడు ఇక ప్రవళిక క్వశ్చన్. రెడీ అండి? రెడీ. మీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. ప్రవళిక గారి క్వశ్చన్ ఏంటి? ఉగాది పచ్చడిలో మనం వినియోగించే రుచులు ఏంటి? చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేదు. చేదు ఉంది, ఇంకా పులుపు. కూడా ఉంది. కారం. కారం. కారం లేదు. లేదా? 6 కదా, కారం లేదు. ఇంకా మిగతా చెప్పండి. అక్క వగరు. వగరు. ఎస్. ఇంకా ఉప్పు. ఉప్పు. ఓకే, ఉంది. ఇంకొకటి అయ్యో. ఇంకొకటి అక్క. Main. రెగ్యులర్ గా వాడేది పొద్దున్నే Sweet. లేవగానే. స్వీట్. చక్కెర. ఎస్. సో మొత్తానికి 500 వచ్చేసాయి. ఓ, ఇది చేస్తా. సరే, ఈ అన్ని రుచుల్లో మీకు ఇష్టమైన రుచి ఏంటి? చేదు. చేదు ఇష్టమా? ఓహో, కొంచెం డిఫరెంట్ గా ఉంది. అయితే చేదు ఇష్టం అన్నమాట. కాఫీ షార్ట్స్ తాగుతాను. సో మీ సీరియల్స్ లో క్యారెక్టర్స్ కూడా కొంచెం కష్టాలు ఎక్కువ, చేదు అనుభవాలే ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలా చేదుకు ఫేవరెట్ అయిపోయారా? అయిపోయి అలాగే. తినగా తినగా వేము కూడా తీయగా తీయగా ఉంటుందట. అలా చేదు కూడా మీకు స్వీట్ గా అనిపించేస్తుందేమో. అంటే అది దాని చూసే కదా అంత ఫేమ్ వచ్చింది. రైట్, ఎగ్జాక్ట్లీ. Sweeter. మొత్తానికి టాపర్ అండి, 500 పాయింట్స్. అది కానీ 500 చెప్పిందంటే ఈక్వల్ అవుతుంది. చూద్దాం సంధ్య క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారులుగా రాణించిన వాళ్ళు ఎవరు? నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు తెలియదంటే క్వశ్చన్ మార్చరు, ఏదో ఒక ట్రై చేయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీకు తెలిసిన క్రికెటర్ల పేర్లు చెప్తూ ఉండు. అతని పేరు ఏదో ఉంది. 5 ఉన్నారు కరెక్ట్ గా. నాకు ఎవ్వరూ తెలియదు. ప్రామిస్ గా చెప్తాను నేను. అసలు నాకు స్పోర్ట్స్ చాలా దూరం. స్పోర్ట్స్ రాజకీయాలు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే హింట్లు ఇవ్వండి. ఈ క్లూస్ ఇవ్వండి. నేను ఇచ్చాను కదా క్లూస్. ఆ, సచిన్ మన హైదరాబాద్ కాదుగా. సచిన్ కాదు. టైం అయిపోయింది శ్యామల. ఇంకో 10 సెకండ్స్ ఇస్తాలే. అయ్యో నిజం నాకు తెలియదురా. సరే, రాముడి తమ్ముడి పేరు ఆయన పేరు ఒకటే. లక్ష్మణుడా? డూ లేదమ్మా, చెప్పు. లక్ష్మణ్. లక్ష్మణ్, వివిఎస్ లక్ష్మణ్. ఒక్కటి చెప్పావు, 100 పాయింట్స్. చాలే, అదొక్కటి చెప్పానుగా. నాకు అసలు తెలీదు. సో మిగతా ఏంటో చూద్దాం. అజారుద్దీన్, కదా అన్ని ఇప్పుడు బల్బులు బెస్ట్ ఎలుగుతాయి. కెప్టెన్ ఇన్ ఇండియా. Yeah. ఓకే, మన ఇండియా టీమ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్. శివలాల్ యాదవ్. పేరు ఫస్ట్ టైం వింటున్నా. వెంకటపతి రాజు. ఇది సెకండ్ టైం విన్నాను. సెకండ్ టైం విన్నావా? విన్నాను. అంబట్ రాయుడు. ఇప్పుడు ఎంత మంది ఫ్యాన్స్ ఆ అబ్బాయికి తెలుసా అసలు? ఫస్ట్ టైం వింటున్నాను. ఏ లేదు, నిజంగా మొన్న జరిగిన ఐపీఎల్ సీజన్స్ కానీ అంతకు ముందు జరిగిన మ్యాచ్ కానీ అంబట్ రాయుడు చాలా ఫేమస్ అయిపోయారు. నేను అసలు క్రికెట్ జోల్ అంటే నాకు కొంచెం దూరమే. ఓకే, సో కాబట్టి ఆ దీంట్లో దూరం zero ఇప్పుడు ఏ. నీకు చాలా దూరాన్ని పెంచింది స్కోర్ లో. చాలా దూరం ఒకటి పెంచింది. ఓన్లీ 100 పాయింట్స్. చాలు. సో ఈ రౌండ్ టాపర్ అయిపోయారు ప్రవళిక. కంగ్రాట్స్ ప్రవళిక. ఉగాది కాపాడు. ఉగాది కాపాడింది మిమ్మల్ని. సరే ప్రవళిక, గిఫ్ట్ తీసుకోండి. టాప్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చూసుకోండి ప్రవళిక. ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే, నెక్స్ట్ టాప్ లో ఎవరున్నారు? శ్వేత, చెప్పు శ్వేత. పింక్ కలర్ బాక్స్. ఈజీ బాబ్. Easy Bob. ఓకే. అనిత, నీకేం కావాలి? లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. కన్యా, నీకేం కావాలి చెప్పు. కాఫీ ఫ్లాష్. కాఫీ ఫ్లాస్క్. ఓకే. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఆడపడుచులు. మరి శ్రావణ శుక్రవారం రోజున
ఈ వరలక్ష్మి వ్రతం రోజున చూసేద్దాం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత తీసుకుందాం క్రేన్ ఒక్క పలుకులో లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళలో మరొక చిన్న విరామం. టేక్ ఎ బ్రేక్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి చిలక స్వరములు చిలక కలమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక అవతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మరి మొదలు పెట్టేద్దాం థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. వచ్చేయండి ప్రవళిక, ఫస్ట్ మీరే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టులో తిరగబుసింది. రెడీ స్టార్ట్. చాలా బాగా చూపిస్తున్నారు. మాట వచ్చిస్తే -10. సో బజర్ నొక్కండి, బజర్ నొక్కండి. చెప్పు సంధ్య. తోరణాలు. తోరణాలు రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ అండ్ మీకు 60. బాగా చూపించారు, అసలు కష్టపడకుండా ఇక్కడే ఉన్నాయని. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు శ్వేత, నువ్వే వచ్చే. ఓకే స్టార్ట్. బజర్ నొక్కి మాట చెప్పండి ప్రవళిక. తామర పువ్వు. తామర పువ్వు రాంగ్ ఆన్సర్. -10. క్లియర్ గా చేసి చూపించు. నువ్వు ఇంకా బాగా చేయొచ్చు దాన్ని. కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేయవా? మొగ్గ. ప్రవళిక -10. సారీ. కరెక్ట్ గా. సరే నేను చేస్తాను చూడండి. ఓకే, పూల చెండు. పూల చెండు. పూల చెండుని ఇంకో రకంగా కూడా అంటారు, బొకే. తెలుగులో ఏమంటారు కరెక్ట్ గా? పుష్పగుచ్చం. పువ్వుతాన్ని అలా చెప్పు. పుష్పగుచ్చాన్ని ఇలా చెప్తుంది తెలుసా తను? అది మాలలాగా ఉంది. పుష్పగుచ్చం. క్లారిటీ లేదా వర్డ్. మనకి పాయింట్లు రాలేదన్నమాట ఈ రౌండ్ లో ఏమి. ఓకేనా? థ్యాంక్ యూ, మీ సేవలు మాకు వినియోగించినందుకు. ఇప్పుడు పుష్పగుచ్చం నాకేగా. పుష్పగుచ్చం నీకేనే బాబు. పాయింట్లు ఎలాగా? -10 సంధ్యకు లేవు, ప్రవళికకు 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అనిత, నువ్వే ఆడాలి. రా వచ్చే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆడేవాళ్ళు సరిగ్గా చెప్పకపోతే ఇగో ఇలాగనే పాప మైనస్ పాయింట్స్ వస్తాయి అనవసరంగా. పర్ఫార్మ్ బాగా చేయాలన్నమాట. స్టార్ట్. మొత్తం చూడండి ఒకసారి. పంట. అక్కడే నొక్కింది మళ్ళీ. ట్రాలీ బ్యాగ్. ట్రాలీ బ్యాగ్ కాదు, -10 పాయింట్స్. కొంచెం రిలేటెడ్ టు అదే. ఆ ట్రాలీ బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. ఊరెళ్తుంది. ఊరెళ్ళేదాన్ని ఏమంటారు? ప్రయాణం. ప్రయాణం రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. ప్రయాణం ఎలా చెప్తా? బట్టలు సర్దుకుని అన్ని చూపించింది దాన్ని. ఫస్ట్ ఈ చెంగు చూపించి ఫస్ట్
అంతే. తర్వాత ఇలా చెయ్యండి. అంటే చీర వేసి ఉతుకుతుందేమో బండేమో అనుకున్నా. బండం బండ. చాలా clarity గా కూడా చెప్తాను. అనుకున్నారా? ఓకే, ఇప్పుడు సంధ్య ఎలా చేస్తుందో చూద్దాం. సంధ్య రా. నా పర్ఫార్మెన్స్ బ్యాడ్ అమ్మా. ఓకే, స్టార్ట్. ఇది ప్రవళికకి చెప్పేస్తారు నాకు తెలిసి. ఖచ్చితంగా. ఏం చదువుకుంటున్నావు నువ్వు? దేవుడా. భరతనాట్యం. రైట్ ఆన్సర్. 60 పాయింట్స్ ప్రవళిక. సారీ, 40 పాయింట్స్ ప్రవళిక అండ్ 60. థ్యాంక్ యూ. బాగా చేసావు. మరి నాకు కొంచెం టచ్ ఉంది. సూపర్ పెర్ఫార్మెన్స్ అమ్మా, అప్రిషియేట్ యూ. గో. స్పందన ప్రతిస్పందన రౌండ్ పూర్తయిపోయేసరికి స్కోర్లు పరిశీలించగా రౌండ్ టాపర్ వెళ్ళింది ఈసారి సంధ్యాకి. కంగ్రాట్స్ సంధ్య. గిఫ్ట్ తీసుకో, టాప్ గిఫ్ట్. ఓకే. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు సంధ్య, ఏ గిఫ్ట్ కావాలి? ఛార్జింగ్ ఫ్యాన్. ఛార్జింగ్ ఫ్యాన్. ఓకే, నెక్స్ట్ ప్రవళిక మీరే. ఓకే, అది ఇక్కడ. ఓకే, 3 పీస్ కార్డ్ సెట్. సో శ్వేత, నీకేం కావాలి చెప్పు? ఎలక్ట్రిక్ లైట్. ఛార్జింగ్ లైట్. ఓకే. ఛార్జింగ్. అనిత, కాఫీ ఫ్లాస్క్ ప్రెషర్ కుక్కరా? కాఫీ. కాఫీ ఫ్లాస్క్. ఓకే, సో థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ రౌండ్ గేమ్ రౌండ్ ఆడేద్దాము, ఆడించేద్దాము. బట్ అందుకంటే ముందు క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళు తీసేసుకుందాం మరొక చిన్న విరామం. చిన్నారికి ఊరిచ్చే వయ్యారిపై బాణాలేసే చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా బంగారి బావా బంగారి బావా కావగారి చూపే బంతి పువ్వై పూసిందే కావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా పూజ చేసుకుని బాగా వచ్చినట్టున్నారు. బోల్డ్ని గిఫ్ట్లు తీసుకుంటున్నారు, బోల్డ్ని పాయింట్లు తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఫైనల్ గా విజయలక్ష్మి ఎవరవుతారు చూసేద్దాం. అది తెలియాలంటే మొదలు పెట్టాలి మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఎంతెంతో ఒకసారి చూసేద్దాం. ఇందులో 1 to 3 4 నెంబర్స్ ఉన్నాయి. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. బెట్టింగ్ మీద ఫైనల్ విన్నర్ వస్తారు. సో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ గేమ్ ఆడాలనుకుంటున్నారో. అందరికి నెంబర్స్ అయితే ఇచ్చేసాము. మరి వరలక్ష్మి వ్రతం రోజున గేమ్స్ ఎలాంటివి రాబోతున్నాయో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరికి వచ్చింది మీ నలుగురులో? అనిత వచ్చేయ్. అనిత, అమ్మవారికి ఇష్టమైన ఎన్నో ప్రసాదాల్లో పులిహార తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ పులిహారని కొంచెం ఇందులో వేసేసి చక్కగా దీన్ని సీల్ చేసేసావనుకో ఒక ప్యాకెట్ రెడీ అయిపోతుంది. అలా నువ్వు మొత్తం చేయాల్సిన ప్యాకెట్స్ 5 60 seconds లో చేసేయాలి ఇదంతా. చెప్పు, బెట్టింగ్ చెప్పు. నీ దగ్గర 360 పాయింట్స్ ఉన్నాయి. సరే 100 100 100 100 100 పర్ఫెక్ట్. అది నాకు తెలుసు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పులిహార కొంచెం పెట్టాలమ్మా, పీనాస్తాను వద్దు. ఈవిడ చెయ్యి చాలా చిన్నది.
సెకండ్స్ ఉన్నాయి, ఇంకొకటి చేయాలి నువ్వు. 7 6 5 సరిగ్గా చేయకపోయినా అంతే. 2 1 టైం అప్. నాకు తెలుసు వద్దని నాకు తెలుసు అమ్మా. అందుకే పోయిందేమో. ముందు నువ్వు వస్తుంది అని ఆడుంటే కనీసం వచ్చేదేమో. చూసావా, మొత్తం ప్రవళికకు 100 ఇచ్చేసావు, శ్వేతకు 100 ఇచ్చేసావు, సంధ్యకు కూడా 100 ఇచ్చేసావు. 0. నీ దగ్గర 60 పాయింట్స్ ఉన్నాయి ఇంకా, అంతే. ఓకే, ఆ 60 కూడా ఎవరు లాక్కోకుండా ఉంటే అవి అలానే ఉంటాయి. ఓకే, గో. నెక్స్ట్ గేమ్ ఏంటో కూడా చూద్దాం. గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ కూడా రెడీ అయిపోయింది. ఎవరు ఆడుతున్నారు? నెంబర్ 2 రా శ్వేత. శ్వేత, నీ గేమ్ ఏంటంటే ఇక్కడ పసుపు కొమ్ములు ఉన్నాయి, చక్కగా వీటిని తీసుకెళ్ళి అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టుకు కట్టేయాలి. ఓకే, ఎన్ని కట్టాలంటే ఒక 7 కట్టాలి. ఆ 7 కూడా చక్కగా మాకు కనిపించేలాగా ముందుకి కట్టాలి. నేను వేసేస్తా ఇప్పుడు కావాలంటే 3 ముళ్ళు. నువ్వు ఎన్ని ముళ్ళన్నా వేసుకో, నాకు అది కింద పడకుండా ఉండాలి. టైం అయిపోయేసరికి 7 నాకు ఆ చెట్టు మీద ముందు వైపు చక్కగా అందంగా కనిపిస్తూ ఉండాలి. ఓకేనా? 60 సెకండ్స్ నీ టైం లిమిట్. నీ దగ్గర ఉన్నాయి 440 పాయింట్స్. సో ఎంత బెట్ చేస్తావు చెప్పు. దగ్గర 200. 200. ఓకే, 100. ఓకే, 200 ఆన్ ప్రవళిక అండ్ 100 ఆన్ సంధ్య. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముందు అవి కింద పడకూడదు, కొంచెం జాగ్రత్త కట్టేసి. అన్ని అక్కడేనా? ఇంకో కొమ్మ కట్టు. అయిపోయింది. ఓకే, మొత్తానికి పాయింట్లు ఏం రాలేదు. 6 కట్టావు, ఇంకొకటి కడితే సరిపోయేది. మొత్తానికి పాయింట్లు మాత్రం పోయాయి. ఓకేనా? గో, వెల్ ట్రై. థర్డ్ గేమ్ ఏంటో చూసేద్దాం. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరికి వచ్చింది? ప్రవళిక వచ్చేయండి. మీ గేమ్ ఏంటంటే మాకు ఒక పెద్ద తామర పువ్వు వేయాలి ఆ బ్లాక్ షీట్ మీద. అమ్మవారి ఆసనం లక్ష్మీదేవిది, తామర పువ్వు. సో అమ్మవారికి బాగా దండం పెట్టేసుకోండి. తామర పువ్వు పెద్దగా వేయాలి, అంటే ఎగ్జాక్ట్ గా మరీ పెయింటర్ వేసినట్టు రాకపోయినా కొంచెం అలా అనిపిస్తే చాలు. కాకపోతే కొంచెం ఆ షీట్ కి సరిపోవాలి కరెక్ట్ గా సైజు. ఒకవేళ మీరు గెలిస్తే మాత్రం అందరినీ 0 చేసి గెలిచిన టైటిల్ విన్నర్ మీరు ఒక్కళ్ళే అవుతారు ఇప్పుడు. సూపర్. అండ్ ఇంకా నెక్స్ట్ సంధ్య గేమ్ కూడా అడక్కర్లేదు. అయ్యో, నేను టాటా బై బై. ఇంకా నేను సాక్రిఫైస్ చేస్తాను గేమ్ ని. బెట్టింగ్ చెప్పేసేయండి. 100 100 ఆన్ శ్వేత అండ్ 100 ఆన్ సంధ్య. రెడీ ప్రవళిక గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అర్రే, వావ్, పోసే ఇలాగా పోసే. మాకోసం చిన్న తామర పువ్వులు ఎక్కడేస్తావు అక్క? వస్తా. అస్సలు టైం చెప్పు. 13, 38, 37 అలా వస్తాయి. 35. అక్క ఇంకో లీఫ్ వేయచ్చు కదా అక్క దీనికి. ఇంకోటి ఏజ్ టైం కూడా ఉంది ఇంకా. వేస్తాయి అంతే. దానికి రంగులు కూడా వేద్దామా అక్క? చాలు ఇంకా, అయిపోయింది. ఓ, అయిపోయింది. అయిపోయింది. సో మొత్తానికి టాస్క్ విన్నర్ అయిపోయారు. 200 పాయింట్స్ మీకు యాడ్ అయిపోయాయి. అసలే 960 ఉన్నాయి. ఇప్పుడు 1160 పాయింట్స్ అయిపోయింది మీ స్కోర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మ్యాటర్ అక్కడ 1160, ఇక్కడ 360. అవును, ఇంకెక్కడ సరిపోతుంది. సో 360 నువ్వు మొత్తం పెట్టి తన మీద ఆడినా
కష్టం. దానికన్నా ఇచ్చేస్తే సరిపోతుంది కదా. గెలవలేం. Wasting. యా, సో ఇప్పుడు ఆల్రెడీ 3 గేమ్లకే మళ్ళీ మన ఈ వరలక్ష్మి వ్రతం ఎపిసోడ్ లో విన్నర్ తెలిసిపోయారు. ఎవరో కాదు, మన సీతా మహాలక్ష్మి విజయలక్ష్మి అయిపోయారు. కంగ్రాచులేషన్. మీకు ఏ గిఫ్ట్ కావాలి? అష్టలక్ష్మి వెండి కలసమా లేదంటే రెఫ్రిజిరేటరా? కలసం. అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాట్స్, అది మీది. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము, వచ్చేయండి. ప్రవళిక, మీరు ఆ లక్ష్మీదేవి ఆసనమైన తామర పువ్వు ముగ్గు వేసి డైరెక్ట్ గా ఈ పొజిషన్ కి వచ్చేసారు. విజయలక్ష్మి టైటిల్ గెలుచుకున్నారు. మరి వరలక్ష్మి వ్రతం రోజున ఆవిడ కథ చెప్పుకోకుండా మన ఎపిసోడ్ కంప్లీట్ చేయడం ఎలా? తప్పు కదా. సో ఆ కథ ఏంటో ఒక్కసారి చెప్పేసుకుందాము. ఒకసారంట పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందంట, భూలోకంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఎప్పుడు సంతోషంగా పసుపు కుంకాలతో సౌభాగ్యంగా ఆనందంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఏమన్నా ఉందా అని అడిగితే పరమేశ్వరుడు చెప్పాడంట, భూలోకంలో చారుమతి అనేటువంటి ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి ఒకసారి లక్ష్మీదేవి కలలో కనిపించి, నన్ను ఇలా ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించినట్లయితే అని చెప్పి పూజా విధానం అంతా మనం ఎలా చేసుకుంటామో అంతా చెప్పేసి, నీ కోరికలన్నీ కూడా తీరుతాయి, అలాగే నీ పూజ చేసుకునేటప్పుడు ఇంతమంది ముత్తైదుల్ని పిలిచి చక్కగా అందరికి భోజనాలు పెట్టి పూజ చేసుకో అని చెప్పి లక్ష్మీదేవి స్వయంగా కల్లో కనిపించి చెప్పిందట. సో మరుసటి రోజు పొద్దున్నే ఆవిడ లేచి మొత్తం ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఇలా జరిగింది రాత్రి లక్ష్మీదేవి కల్లో కనిపించి చెప్పింది, మరి ఏమంటారు, చేయమంటారా అని చెప్పి వాళ్ళ భర్తని పర్మిషన్ అడిగిందట. సో ఆ పర్మిషన్ అడిగితే ఆయన పర్వాలేదు చేసుకో అందరినీ పిలిచి అంటే, నెక్స్ట్ వచ్చిన శ్రావణ మాసం ఆవిడ అమ్మవారు చెప్పినట్టుగానే పౌర్ణమి ముందు శుక్రవారం పూజ చేసింది. లక్ష్మీదేవికి వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చింది. లాస్ట్ లో లక్ష్మీదేవికి ప్రదక్షిణాలు చేస్తుంటే అట, మొదటి ప్రదక్షిణం చేయగానే ఆవిడకి ఈ గాజులు గజ్జలు ఇవన్నీ వచ్చేసాయట. రెండో ప్రదక్షిణ అలాగే రెండో ప్రదక్షిణం చేయగానే దగదగలాడే నవరత్న ఖచ్చిత కంఠాభరణాలు అలాగే దండకడియాలు ఇవన్నీ వచ్చేసాయంట. మూడో ప్రదక్షిణ పూర్తయిపోయేసరికి ఎవరెవరైతే ఆ పూజ చేయడానికి వచ్చారో ముత్తైదువుల ఇళ్ళు అన్ని కూడా ఐశ్వర్యంతో నిండిపోయాయట. ఈవిడ కూడా సర్వాలంకరణ భూషితురాలు అయిపోయింది. అంటే మొత్తం అన్ని వచ్చేసాయి. సో అలా లక్ష్మీదేవి వ్రతం చేయడం వల్ల మన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీరడమే కాకుండా మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాము, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటాం. సో ఇది వరలక్ష్మి వ్రత కథ. ఎవరైనా పూజ చేసుకున్న వాళ్ళు కథ మిస్ అయ్యాము అనుకుంటే మీరేం బాధపడక్కర్లేదు, వినేశారు కాబట్టి ఏం పర్వాలేదు. సాయంత్రం చక్కగా అందరిని పిలిచి బొట్టు పెట్టి తాంబూలాలు ఇచ్చేయండి. మరి ఇప్పుడు మన ఆడపడుచులకి తాంబూలాలు ఇవ్వాలంటే ముందు విజయలక్ష్మి బంగారు లక్ష్మి అవుతుందో లేదో చూడాలి. దీన్ని గట్టిగా తిప్పేశారు అనుకోండి, ఇప్పుడు లక్ష్మీదేవి వస్తే మనం నెక్స్ట్ బోనస్ రౌండ్ ఒకటి ఉంటుంది, అది ఆడేస్తాం. లాఫింగ్ బుద్ధ వచ్చారు అనుకోండి, ఆయన టాటా బై బై చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాం అంతే. సో తిప్పేసండి. శుక్రవారం రోజు ఇంత కథ చెప్పాక లక్ష్మీదేవి రాకుండా లాఫింగ్ బుద్ధ రావడానికి అసలు ఆ లాఫింగ్ బుద్ధకి ఎంత ధైర్యం. ఇప్పుడు 3 రౌండ్లు వేశారు కాబట్టి ప్రవళిక గారు ఆవిడకి ఇప్పుడు వెంటనే వచ్చేస్తుంది 10 గ్రాముల బంగారం. కాకపోతే పజిల్ కి ఆన్సర్ చెప్పాక, సరేనా? పజిల్ ఏంటో చూసేద్దాం. ఏం తెలియలేదా? ఓకే, కొంచెం కూడా ఎనీ క్లూస్? అసలు ఏమి రాలేదా మీకు? నాకు ఏం తట్టలేదు. మరి వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు ఎస్ఎంఎస్లు చేస్తారు, గిఫ్ట్లు గెలుచుకుంటారు. మనకి మాత్రం ఓన్లీ అష్టలక్ష్మి వెండి కలసం మాత్రమే. సో అలాగే మీకు కూడా కంగ్రాచులేషన్స్, విజయలక్ష్మి అయిపోయారు. మీరు అడిగినట్టు కలసం ఇచ్చేస్తున్నాము, అలాగే మీకు కూడా గిఫ్ట్ ఇచ్చేస్తాం. వచ్చేయండి. మా ఇంటికి వచ్చిన ఆడపడుచులు ఇవాళ మీరు నలుగురు కూడా, మరి మా ఆడపడుచులను గౌరవించుకోవాలి కదా. ముందుగా విజయలక్ష్మి. వరలక్ష్మి వ్రతం రోజున మన విజయలక్ష్మికి, సీతామహాలక్ష్మికి అలియాస్ ప్రవళిక గారికి అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాట్స్.
నీకు కలశం లేదు గాని చీరలు ఉన్నాయి, చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన శారీస్. ఇప్పటి వరకు ఇచ్చిన గిఫ్ట్లన్నీ ఒక ఎత్తు, ఈ శుక్రవారం రోజు అది వరలక్ష్మి వ్రతం రోజు ఇచ్చేస్తున్నాము. మా లక్ష్మీదేవిని మీ ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోండి. ఆడపడుచులు ఈ వరలక్ష్మి వ్రతం రోజున వచ్చిన 4 మహాలక్ష్ములతోటి ఆటలు ఆడించేశాము, వాళ్ళకి బహుమతులు ఇచ్చేసాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాము, ఆ లక్ష్మీదేవిని పూజించుకున్నాము, వ్రత కథ చెప్పుకున్నాము. మరి ఇక్కడతో ఎపిసోడ్ ముగించేసే టైం వచ్చేసింది. బట్ అంతకంటే ముందు మరి టీవీ చూస్తున్న ఈ ఆడపడుచుల్ని కూడా గౌరవించుకోవాలి కదా. అసలే ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూస్తే మనకి అలకలు త్వరగా వచ్చేస్తాయి. మరి మీకు కూడా గిఫ్ట్లు ఉన్నాయి, కాకపోతే ఈ పజిల్ కి ఆన్సర్ చెప్పాలి. ఈ పజిల్ కి రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే వెంటనే మాకు SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మరి సోమవారం నుంచి ఈ రోజు వరకు వచ్చినటువంటి అన్ని SMS ల నుంచి ఒక మహాలక్ష్మిని సెలెక్ట్ చేసి తనకి ఇచ్చేస్తాము అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు అందమైన చీర. మరి ఈ వారం ఈ వరలక్ష్మి వ్రతం రోజు వారంలో ఎవరు మహాలక్ష్మి అవుతారో, ఎవరు గిఫ్ట్లు గెలుచుకుంటారో సోమవారం ఎపిసోడ్ లో చెప్పేస్తాను. అంతవరకు సెలవు. మరొకసారి అందరికీ కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే, బాయ్.